టీవీ లేకుంటే తెలంగాణ టీవీ ఇన్ని టీవీలు చూసా కటింగ్ చేసుకుంటా మీరైతే కటింగ్ చేసుకుంటా కానీ గడ్డం చేసుకుంటా ఏ ఇష్యూ అయితే పబ్లిక్ గురించి ప్రభుత్వం కేసీఆర్ గారు చేసే ప్రభుత్వం పనుల గురించి పబ్లిక్ సిటీ ఏదైతే ఉంటుందో ఈ అన్ని టీవీల కన్నా పెద్ద పబ్లిక్ సిటీ కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసం ఒకటి మనం భవనం ఇస్తే వాళ్ళ జీవితాంతం కూడా గుర్తుంచుకొని చేస్తారన్న తప్పకుండా మనం నిర్వహించిన బాధ్యత మనందరి మీద ఉంది. మేము తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే వీళ్ళు చాలా ఇష్యూలు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ లేకుంటే ఈ మన తెలితే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తున్నా అవి తప్పకుండా అటువంటి కూడా చేయాల్సిన బాధ్యత మనం ఎందుకంటే మనం కలుసుకుంటే అయిపోయే పని కాబట్టి అది చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లే చాలా మంది కూడా ఇల్లు లేని వాళ్ళు కానీ ఎన్నో విధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నా కూడా అవన్నింటినీ కూడా మీ అందరూ కూడా లబ్ధి చేకూర్చేటట్టు మేము తప్పకుండా మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లే చాలా విషయాలు కూడా ఈ బాలకృష్ణ గారు చెప్పింది చెప్తే కూడా బాగున్నది. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఎల్బీనగర్ నియోజకవర్గం కానీ రంగారెడ్డి జిల్లా కానీ చుట్టుపక్కల చాలా మంది సోదరులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఏమున్నా కూడా ఇలా ప్రభుత్వం అందరినీ కలుపుకోబోయే అన్ని కులాలని అన్ని మతాలను కలుపుకునేటువంటి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక ఆడపిల్లలు పుడితే ఎట్లా మగ పిల్లలు పుడితే ఎట్లా వాళ్ళ భోజన వసతి ఎట్లా వాళ్ళ గృహం ఎట్లా కట్టియాలి చదువులు ఎట్లా చేయాలి అనే తండ్రి పాత్ర వహించి రాష్ట్రాన్ని ఎట్లయితే నడిపిస్తుండో అటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు కూడా లేరు. అటువంటి మన ముఖ్యమంత్రి మనకు ఉన్నందుకు బ్రహ్మాండంగా మీ సమస్యలన్నింటినీ కూడా నెరవేరే అవకాశం అన్ని కూడా ఉన్నాయి. దానికి నా వంతు సహకారం కూడా వేదిక మీద పెద్దల నుంచి కూర్చోబెట్టి తప్పకుండా చేస్తాను, నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా అన్న రామన్న గారికి మన తెలంగాణ నాయకురాలు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మహేశ్వరం ఎమ్మెల్యే గారు మన అన్నగారు తీగల కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. అంత శబ్దం వినబడలేదు. జై తెలంగాణ. అందరికి నమస్కారం. తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవ సభ ముఖ్య అతిథులు చిరకాల వాంఛ తెలంగాణ రావాలి, హైదరాబాద్ నగరంలోనే గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ మొట్టమొదటిసారిగా తెలంగాణ హోమ్ మినిస్టర్ కావడం మనందరూ కూడా అదృష్టమని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. హోంమంత్రులు ముఖ్య అతిథులుగా రావడం, మన ప్రాంతవాసిగా పెద్దలు గౌరవనీయులు నాయి నరసింహారెడ్డి గారు, పెద్దలు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ రావు గారు, టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాసమల్లి బాలకృష్ణ గారు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి బెంగుట్ల శ్రీనివాస్ నాయక్ గారు, ఉపాధ్యక్షుడు జప్పాల రమేష్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనందాస్ చంద్రశేఖర్ గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయి బ్రాహ్మణులకు, ప్రజాప్రతినిధులకి, పత్రికా సోదరులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన బాలకృష్ణ మాత్రం 60 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిపాలన గురించి మనకందరూ కూడా ఊరు తొలగించాడు. వాస్తవం అన్యాయం జరిగిందని మన ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు నా తెలంగాణ మాకు రావాలి అనగారినటువంటి చాలామంది పేదవారు కడుపీదవారు ఉన్నారు, అన్యాయం జరుగుతుందని పోరాటం చేసి తన ప్రాణాన్ని కూడా ప్రణగబెట్టి ఏదో తెలంగాణ తీసిన వ్యక్తి చంద్రశేఖరరావు అని చెప్పి అందరూ చెప్పక తప్పదు. విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ వచ్చింది,
ఈ తెలంగాణలో ఈ 6 మాసాల్లోనే అనేకమైనటువంటి నిర్మాణమైన పనులు తీసుకొచ్చింది. నేను చాలా సంవత్సరాల రాజకీయాలు చూస్తున్నా, ఎవరు చేయని ధైర్యం సాహసం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి నేను గంటపరంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు మీ సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు క్రిస్టియన్ మైనారిటీస్ చూశారు. నిన్న మన ఏం జరిగిందో పదే చెప్పడానికి అవసరం లేదు. ఇప్పటికీ మీరు చెప్పిన విధంగా తప్పకుండా హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు మంత్రిగా తప్పకుండా మీరు చెప్పిన దృష్టి అన్నింటినీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి మీకు కూడా న్యాయం చేసే బాధ్యత మా అందరిపైన ఉందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఇంత అందంగా కనపడుతున్నాం అంటే మీ పుణ్యమే. మా ఇంటికి ఎక్కడ ఉన్నా దాన్ని నిలబెట్టి చేసి దాని రకంగా చేసేదంతా మీరే మమ్మల్ని బొమ్మలు చేశారు. అది ఎంత మర్చిపోతాం. అందుకనే తప్పకుండా మేమందరం కూడా మాట్లాడి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బంగారు బాట వేయడానికి మీ పాత్ర కూడా అవసరంగా ఉంది. వేదిక మీద తమ్ముళ్ళు అందరూ విజ్ఞప్తి చేస్తున్న కళ్ళమూలు మాటలు చెప్పేటటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మేము మీ ముందున్న మీరు ఇచ్చినటువంటి ప్రతి ఓటు హక్కును కూడా మేము తెలంగాణ కోసం తప్పకుండా త్యాగాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అందరికీ భాషను నిలబడుకొని బంగారు భాషలు వేయడానికి మీ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఆ జరిగిన దానికి తప్పకుండా తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ మాటలకు కులం మతం అందరం కలిసి కూడా మన ముఖ్యమంత్రి గారు చేయించుకొని నిన్న మనం చూశారు మీరు సన్న బియ్యం. సన్న బియ్యం అంతా కూడా మన బడి పిల్లలు, మన ఆడపిల్లలు, మన గర్భిణీ స్త్రీలు, మన యొక్క మధ్యాహ్న భోజన టీచర్స్ కానీ మన యొక్క బడి చదువుకునేటువంటి పిల్లలు కానీ తింటున్నారంటే అది నిజంగా కూడా మన ఆనాడు స్వాతంత్రం అనేవారు. కానీ ఈరోజు మనకందరికీ కూడా పెద్ద దొర ఏంటంటే కేసీఆర్ కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం. అంతేకాదు 200 రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ ఈరోజు 1000 రూపాయలు. కొన్ని అక్కడక్కడ కొంచెం ఇబ్బంది జరగవచ్చును. కానీ మా నియోజకవర్గంలో ఒక మండలంలో 20 లక్షలు ఇచ్చినటువంటి పెన్షన్స్ ఒకే మండలంలో ఈరోజు 60 లక్షల రూపాయలు ఇచ్చిందంటే అది కేసీఆర్ తెలంగాణ చెప్పాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రోడ్లు అనేకమైన రోడ్లు మాకు ఇవాళ ఆనాడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు చేస్తే ఈరోజు 6 మాసాలనే మా మహేశ్వరం నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయల మాకు రోడ్లు ఇచ్చారని కూడా నేను సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు మనకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. పూర్తిగా న్యాయ బ్రహ్మకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి పెద్దలకు మన న్యాయ బ్రహ్మ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు పెద్దలు మన అన్న ఎమ్మెల్సీ కన్నా ప్రభాకరణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒక బైపాస్ సర్జరీ అయితే ఆయన నిరుపేద 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అన్నగారి దగ్గరికి పోగానే ఇమ్మీడియట్లా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,00,000 రూపాయల చెక్కును అందించడం జరిగింది. చాలా సంతోషం ఉన్న అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ న్యాయ బ్రాహ్మణ సంఘం మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ వేదికకు అధ్యక్షుడిగా ఉన్న మిత్రులు రాచమల్ల బాలకృష్ణ గారు, పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు నాయన నరసింహారెడ్డి గారు, మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారు, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు గారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులందరికీ, అదేవిధంగా 10 జిల్లాల నుంచి మొదటి వార్షికోత్సవాన్ని విజయవంతం చేసుకోవడానికి విచ్చేసినటువంటి అన్నదమ్ములకి, అక్కా జిల్లాలకి, పాత్రికేయ మిత్రులకి, మిత్రులారా, నిజానికి 58 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటంలో అంతిమంగా మీ అందరి సహకారంతో, మీ అందరి భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణని తప్పకుండా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఎంత బాధ్యత ఉంటుందో అదే స్థాయిలో తెలంగాణ కోసం
ఒకవైపు బిడ్డల్ని పోగొట్టుకుంటూనే మరోవైపు మన పనిని కూడా పక్కకు పెట్టుకొని తెలంగాణను సాధించుకున్నటువంటి మనందరి భాగస్వామ్యం కూడా అదే స్థాయిలో ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికి తెలుసు, ఇంత సందర్భంలో ఉద్యమానికి వేదిక అయింది అనే విషయం చాలా సందర్భంలో చెప్పినారు. నిజం, వారు చెప్పినట్టుగా అక్షరాల సత్యం అది. అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించినటువంటి మేము భావవ్యాప్తి చేయాలనుకున్నా, ఉద్యమ భావవ్యాప్తి జరగాలనేటువంటి ఆలోచన పార్టీకి వచ్చినప్పుడు అనేక విషయాలు రాసుకునే వాళ్ళం. మేము ఎక్కడెక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉన్నదనే సందర్భం వచ్చినప్పుడు ఉపాధ్యాయులని, ఎల్ఐసి ఏజెంట్లని, ఆర్ఎంపీ డాక్టర్లని, అదే సరసన మంగళ షాపులను కూడా మేము అందులో పెట్టుకున్నటువంటి సందర్భం మేము చాలా సందర్భాల్లో రాసుకునే వాళ్ళం. బహుశా మీ చేతికి వచ్చిందో రాలేదో మాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుసు. మేము ఏదైనా గైడ్ లైన్స్ ఏదన్నా రాసిస్తే దాంట్లో తప్పకుండా మంగళ షాపులు వేదిక కావాలి అనేటువంటి మాట చెప్పినాము. ఆ మాటని తూచా తప్పకుండా అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు మాత్రమే. కాబట్టి ఒకానొక సందర్భంలో గ్లోబలైజేషన్ లో భాగంగా రిలయన్స్ వాళ్ళు బార్బర్ షాపులు పెట్టుకుంటామని ముందుకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించి కేసీఆర్ గారు ఆ మాట చెప్పిన తర్వాత కేసీఆర్ గారు మంగళ షాపుల్లోకి రిలయన్స్ కంపెనీ వస్తుంది అనేటువంటి ప్రతిపాదన వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తే వెంటనే వాళ్ళు వెనక్కి కూడా పోవడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ అధ్యక్షుడిని అభినందించలేక ఉండలేకపోతా ఉన్నాను. నేను ఎందుకు అభినందిస్తా ఉన్నానంటే, సంఘంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు సంఘానికి సంబంధించినటువంటి పనులు చేయరు, కానీ మీ అధ్యక్షుడు స్వయాన వృత్తిలో కొనసాగుతూ స్వయాన వృత్తి ధర్మాన్ని స్వీకరిస్తూ కష్టమేందో సుఖమేందో తెలిసి రోజు ఒకవైపు మంగళ షాప్ లో పనిచేయాల్సిందే. అయితే ఏ సంఘమైనా గత 5 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా నాతో సంబంధం, వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఎంత చేయాల్సి ఉంటుందని చర్చించుకొని, అంటే ఈ సంఘంగా ఏర్పడినటువంటి వాళ్ళకు ఉన్నట్టు కసి ఏందో, తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలో అనేటువంటి విషయాన్ని 5 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణలో మా హక్కులు అడిగితే తప్పేంటన్నా అని చెప్పేసి అడగడం 100% మీరు అడిగేటువంటి హక్కు ఉన్నది, కానీ అడగడం కూడా కొద్దిగా ఆలోచించి అడగాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు సాధ్యమైనటువంటి హక్కులను మాత్రమే అడిగితే బాగుంటుందేమో, నిజమే, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆయాలకు సంబంధించినటువంటి విషయం చెప్పింది. ఏదైనా గ్రామంలో ఒక 25-30 సంవత్సరాల క్రితం ఈ నర్సింగ్ హోమ్లు లేవు, నిజానికి ఇంత వ్యవస్థ లేదు, మెడికల్ సిబ్బంది లేదు. ఎవరైనా ప్రసూతి కావాలంటే, ఎవరి దగ్గరికి పోవాలంటే తప్పకుండా మా ఊర్లో అయితే మా మంగళూరులో బాలమ్మ తీసుకురాకపోతే అంటుండే. ప్రసూతి చేసేది ఎంబీబీఎస్ డాక్టర్ కంటే అద్భుతంగా పిల్లలున్నారు. బహుశా మేము కూడా మంగళ బాలమ్మ చెందనే ప్రసూతి కాబట్టి వాళ్ళని కావచ్చు. హాస్పిటల్లో చేరలేదు, మా వయసు కానీ మా తల్లి వయసు కానీ ఆయన హాస్పిటల్ లేవు. మరి అంత గొప్ప కులం మీరు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎందుకు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఎందుకు అనేటువంటి మాట ఏ విధంగానైతే మొన్నటిదాకా పోరాటం చేసినామో, మేమెట్లయితే అడిగినామో అదే పద్ధతిలో ఉన్న రాష్ట్రంలో తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ ఆధిపత్యం ఎందుకు అనేటువంటి మాట 100% న్యాయమైనటువంటిది. ఇది ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు, కానీ తప్పకుండా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, దానికి ఎలిజిబిలిటీ మీలో ఉన్నట్లు అనిపిస్తే వ్యక్తిగతంగా మేము తప్పకుండా సహాయం చేస్తాము. మీరు వేసేటువంటి టెండర్లలో వీలైతే అధికారుల చేత మాట్లాడైనా మరో పద్ధతులైనా మీకు ఆ స్థాయి ఉంటే తప్పకుండా ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు, స్థాయి కానీ శక్తి ఉన్నటువంటి వాళ్ళకు ఆ టెండర్ వచ్చేటువంటి సహకారం మా వైపు నుంచి ఉంటుందని మీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ కోసం మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఇవాళ అనేక పథకాలు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెట్టినటువంటి ప్రతి పథకం కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటిది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు. ముఖ్యమంత్రి గారు నోటి నుంచి ఏ మాట వెళ్ళినా అది పేదవాడికి సంబంధించినటువంటి విషయమే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏ చర్య చేసినా అది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విషయమే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూస్తా ఉన్నారు
ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తగిలేటువంటి అవకాశం ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో ఇక కొత్తగా నేను ఆ పథకాల గురించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పథకాలు ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి వాటర్ గ్రిడ్ పథకం తెలంగాణలో ఏర్పాటు కాబోతా ఉంది. తెలంగాణలో ఏర్పాటైనటువంటి వాటర్ గ్రిడ్ పథకం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఉన్నప్పుడు ఆయన స్వయాన ఒక ఎక్స్పెరిమెంటల్ చేసి 140 గ్రామాలకు నీళ్లు దాపిపించి ఏ ఒక్క మహిళ కూడా ఏ ఒక్క స్త్రీ కూడా రోడ్డు మీద ఉండబట్టుకొని కనిపించొద్దు అని ఏదైతే ఆశయంతో ఆయన పనిచేసినారో ఆ విషయంలో సత్ఫలితాలు వచ్చినాయి. ఇవాళ సిద్దిపేటలో ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద బిందెతో కనిపించారు. ఆయన డ్రీమ్ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఒక్కరు కూడా కుండతోటి ఇవ్వకూడదు, బిందెతోటి ఇవ్వకూడదు, నల్లా దగ్గర గొడవలు పెట్టుకోవద్దు, ఇంటింటి దగ్గర ఖచ్చితంగా ఇంట్లోనే నల్లా ఇప్పుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఆయన పేదల పక్షపాతి అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అందుకోసం మిత్రులారా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలున్నాయి. కాబట్టి మన అందరం కూడా ఇంతకుముందు మిత్రుడు బాలకృష్ణ చెప్పినట్టుగా మీ వేదిక అయినటువంటి షాపులలో మీకు సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్లకు తప్పకుండా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉండలేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మనం అభివృద్ధి చేసుకోవాల్సి తీసిపెట్టేసి ఇంకా రాజకీయాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు. ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడకుండా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచన చేయడం దుర్మార్గమైనటువంటి విషయం అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అందుకోసం కేసీఆర్ గారికి నైతికంగా బలం ఇవ్వడానికి